కేఏ పాల్ గారు ఎప్పుడు ఈజ్ అనైంటింగ్ పర్సన్, ఈజ్ గ్రేట్ పర్సన్ అండి. ఇప్పటికీ చెప్తున్నాను. నిజంగా ఒకప్పుడు చంద్రబాబు గారి దగ్గర కానీ దేశాలలో ఉన్నటువంటి సమస్యలను కానీ చాలా మంది నా దగ్గర ఉన్నారు. అమాయక ప్రజలకి ఇంకా ఆయన విలువ తెలియటం లేదు. కానీ ఏంటంటే ఆయన ఎందుకు ఆయనని ఎలా అంటే నవ్వుల పాలుగా మాట్లాడుతున్నారు అంటే మరి ఆయన చెప్పే కూడా నిజంగా అబద్ధం అనేది కూడా తెలియదు కదా నాకు. 160 దేశాల మంది ఎందుకండి కేఏ పాల్ గారి గురించి ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న లీడర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడినవి, ఆయన చేసిన సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో ఒక బిల్, ఇప్పుడు మన ట్రంప్కి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడారు. అలానే అప్పట్లో ఉన్నటువంటి ఈయనకి అపోజిషన్గా ఉన్నటువంటి గవర్నమెంట్స్ వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ మనుషులు ఎక్కడ పైకి ఎదగకుండా ఉంటారు అనే దానికోసం ఈయన కట్టుదిట్టలు చేశారని నేను విన్నాను. అది కనపడుతుంది కూడా. స్టిల్ ఆయనకు ఆ క్యాపబుల్ ఉంది, తీసుకురాగలిగిన శక్తి ఉంది. ఈరోజు ఆర్థికంగా డబ్బులు లేక మన భారతదేశం ఎటువంటి అప్పులతో ఉందో నిజంగా ఆయన అనే వ్యక్తి వస్తే తీసుకురాగలిగిన శక్తి ఆయనకు ఉంది. కానీ అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైనా మాట్లాడారా ఆయనతోటి? లేదండి. నేను టీడీపీలో ఉన్నప్పుడు, టీడీపీ పార్టీ పోయినాక ఒక ప్రేయర్ మీటింగ్లో ఆయన ఆఫీస్ రూమ్లో కలిసి మాట్లాడటం జరిగింది. ఆయన కూడా చెప్పారు, రండమ్మ దివ్య అన్నారు. ఇట్ విల్ టేక్ టైం అండి అని అన్నాను నేను. అప్పుడు నేను టీడీపీలో ఉన్నాను అనమాట. కామన్గా ఎవరైనా ఒక మంచిగా, కానీ నేనేదో డివోషనల్గా కొంత దీంట్లో కలిసాను, కానీ రాజకీయ పరంగా నేను కలవలేదండి ఆయనని. బట్ ప్రతిదీ చూస్తున్నాను, యథార్థంగా పోరాడుతున్నారు. ఇరు రాష్ట్రాలకి మంచి ఒక అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్ళాలని ఉన్నారు ఆయనకు ఆ శక్తి కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఆల్రెడీ బలంగా పెరిగిన వాళ్ళు రానివ్వరు కదా ఆయనని. సో రానిస్తే మళ్ళీ ఆ వ్యవస్థ పెరిగిపోతుందని ఉంటాయి కదండి సమీక్షలు. ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు. సో మరి కల్వరి సతీష్ ఆయన అంటే ఇప్పుడు మార్గము ఇవన్నీ వేరు. బట్ ఆయన చెప్పేదంతా కూడా ఏంటంటే ఏదో ఇప్పుడు మీరు చెప్పారు కదా మతం మార్పిడి అంటే నేను ఒప్పుకోనని చెప్పి. బట్ అలాంటి వాళ్ళు చేసే ఉపదేశాలు అవి విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చూడండి, నేను ఎవరిని విమర్శించడానికి ఇష్టపడను. ప్రతి ఒక్కళ్ళు దేవుని లెక్కలో ఒకటి ఉంటుంది. బట్ నేను పెరిగిన వాకింగ్ వేరు, దేవుడిని నేను అర్థం చేసుకున్నది వేరు. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిని నేను నిజంగా ఆయన ఎప్పుడు కలవలేదు. ఆయన మెసేజెస్ కూడా నేను వినలేదు. ఎందుకంటే నేను కొద్దిగా ఈ పాలిటిక్స్ దీంట్లో పడినప్పుడు ఆయన ఇప్పుడు ఏపీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, యూఎస్ఏ నుంచి ఆయన ఇటు మన ఇండియాకి వచ్చి అని. కానీ ఇప్పుడు ఆయన యొక్క భావాలు ఆయన మాట్లాడుతుంది చూస్తుంటే అటువంటి దైవజనుడు నవే డేస్ లేరు. ఆయనలో అంత స్టఫ్ ఉంది. ఆయన దేవుని పరంగా మాట్లాడగలరు, ఒక మనిషిని మనిషిగా చూడమని చెప్తున్నారు. క్రైస్తవంలో కూడా ఆయన ఖచ్చితంగా ఖండిస్తున్నారు. క్రైస్తుని తెలియని వారు కూడాను చాలామంది పెద్ద పెద్ద డిబేట్లలో జ్ఞానంగా పాడుకునే హిందువులు కూడా మనసున్న వాళ్ళు ఆయన మరణాన్ని చూసినప్పుడు ఈయన ఏం తప్పు చెప్పాడు అని అడుగుతున్నారు. ఆయన ఏం తప్పు, మనిషిని మనిషిగా గౌరవించండి, కులాన్ని మతాన్ని ఇవ్వద్దండి. తప్పు చేశాడంటే ఒక క్రైస్తవుడిని కూడా ఖచ్చితంగా ఆయన ఖండించాడు.